ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఓం గం గణపతియే నమ. ఈ ఎపిసోడ్లో ప్రశ్న భాగం వరుసగా వస్తున్నటువంటి సీరియల్లో ఇది 108వది. ఈ ప్రశ్న సమయం గతంలో అనగా ఒక 1 మంత్ బ్యాక్ వేశారు. వారికి జవాబిచ్చే సమయం కొద్దిగా ఆలస్యమైనది, అందుకు చింతిస్తున్నాను. ఈ యూట్యూబ్ ఈ జాతకుడి యొక్క విశేషాలు తెలియజేయడం కోసం చేస్తున్నాం. ఈ జాతకాన్ని బాగా గమనించి పరిశోధన చేసిన తర్వాత ఈ అంశములు మీకు తెలియజేయడం అవుతుంది. ఎవరైతే యూట్యూబ్ ప్రశ్న భాగంలో ఉన్నారో వారిది ఈ యూట్యూబ్ చేయడం జరుగుతుంది. అయితే శిశువులు వివరాలు అధికంగా చెప్పడానికే మాకు అవకాశం లేదు. ఎందుకనగా వారికి 12 సంవత్సరాల వయసు వరకు జాతక చక్రాలు, జ్యోతిష ఫలితాలు తెలియకూడదు. కాకపోతే తల్లిదండ్రులు వేసే ప్రశ్నకు అది ఎంతో విలువైనదిగా గమనించి ఈ యూట్యూబ్ చేయడం జరుగుతుంది. కావున ఈ యూట్యూబ్ ఎవరికైతే చేస్తున్నామో ఆ శిశువు యొక్క డేట్ ఆఫ్ బర్త్ 13 సెప్టెంబర్ 2019, టైం వచ్చి 11:19 AM. వీటి లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ ఆధారంగా వివరాలు అంటే ప్రతి గ్రామం పేర్లు, జిల్లా పేర్లు సంబంధం లేకుండా లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ తీసుకొని మాత్రమే యూట్యూబ్ చేయడం జరుగుతుంది. ఈ జాతకుడు పుట్టినటువంటి సమయానికి వారి జాతక ఫలితాల ఆధారంగా వారికి శ్రీ వికారనామ సంవత్సర భాద్రపద మాసే శుక్లపక్షే పౌర్ణమి శతభిష 3వ పాదంలో జన్మించారు. వీరు జన్మించిన సమయానికి రాహుమ దశ శేషం ఉంది. ఆ రాహుమ దశలో పుట్టినందువల్ల అనగా శతభిష నక్షత్రాధిపతి అయినటువంటి రాహుమ దశ శేషం 3వ పాదం కాబట్టి కాస్త చివరి దశలో ఉన్నప్పటికీ కూడా 6 సంవత్సరాల 5 నెలల 18 రోజులు రాహుమహాదేశం ఉంది. ప్రస్తుత దశ జరుగుతుంది. ఈ దశ 1/3/2026 వరకు జరుగుతుంటుంది. ఏ సమయంలో మీరు ఏదైతే ప్రశ్న వేశారో ఆ ప్రశ్నకు ఫలితాలు రావడానికి చాలా వరకు ఆలస్యం అవుతాయి. కాకపోతే మీరు అడిగే ప్రశ్నకు రెమెడీస్ ఉన్నాయి. వాటితో మీరు అనుకున్నవి చేసుకుంటే అనగా మీకు వాట్సాప్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. యూట్యూబ్ ద్వారా ఆ విశేషాలు తెలియజేయడం జరగదు. ఎందుకనగా వారి యొక్క జాతక ఫలితాన్ని బట్టి వారి వాట్సాప్ నెంబర్కి మాత్రమే ఈ రెమెడీస్ అనేవి తెలియజేయడం జరుగుతుంది. కావున ఎవరు ఈ ప్రశ్న వేసినా యూట్యూబ్లో మేము చేసినటువంటి యూట్యూబ్ వారికి రావాలంటే ఈ నోటిఫికేషన్ ద్వారా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకే వస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత లైక్ చేయాలి అండ్ బెల్ ఐకాన్ మొత్తం వివరాలు కంటిన్యూషన్ ఉంటేనే ఈ యూట్యూబ్ ఎవరికైతే చేస్తున్నామో వాళ్ళకి చేరుతుంది. ఇది గురుమహాదశ తర్వాత వచ్చేది ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురుమహాదశ. ద్వితీయ పంచమాధిపతి లగ్నంలో ఉన్నారు. ఈయన లగ్నానికి కాస్త 13 డిగ్రీల దూరంలో ఉన్నప్పటికీ కూడా మంచి ఫలితాలు ఇవ్వడానికైతే అవకాశాలు ఉన్నాయి. కావున మీరు ఏదైతే ప్రశ్న వేశారో వాటికి అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. భయపడాల్సిన పని లేదు. భగవంతుడు పూర్వపుణ్య ఫలితంలో కొంతవరకు ఈయనకి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం ఇస్తున్నటువంటి అవకాశాన్ని ఆధారంగా చేసుకుంటే మీరు వేసే ప్రశ్నకి జవాబు లభిస్తుంది. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ అడిగే ప్రశ్నకు జవాబు అనేది ఈ యూట్యూబ్ ద్వారా చెప్పకపోయినా వాట్సాప్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. కావున
మీరు చింతించాల్సిన పని లేదు. దీనికి రెమెడీస్ ఉన్నాయి. వీరినంత వరకు ఈ సమయం అనగా శిశువు యొక్క 7 సంవత్సరాల కాలం లోపల కొద్ది కష్టంగా ఉంటుంది. దానికి పరిహారాలు చేసుకున్నట్లయితే 6 సంవత్సరాల వరకు వయసు వచ్చే వరకు కాస్త ఒడిదుడుకులుగా ఉండొచ్చు. అయితే వీరికి పరిహారాలు చేస్తూ ఉంటుండగా వైద్యం ఏమైనా అవకాశం ఉంటే వైద్యం తెలియచేయండి. ఆ వైద్యంలో ఆ రిపోర్టులతో మాకు పని లేకపోయినా వైద్యం అవసరం. జ్యోతిష్యం ఎంత బాగా అవసరమో పరిహారాలు మరియు వైద్యం అంతే అవసరం జ్యోతిష్యానికి కూడా. మానవ ప్రయత్నంలో దైవ ప్రయత్నం రెండూ జరగాలి. అందువల్ల మీకు తప్పనిసరిగా ఆ యొక్క ఫలితాన్ని పొందుతారు. గాబరపడాల్సిన పని లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ జాతకంలో గమనించినట్లయితే వృశ్చిక లగ్నానికి ద్వితీయ పంచమాధిపతి గురుడు బృహస్పతి లగ్నంలో కూర్చొని తన పంచమ స్థానాన్ని వీక్షిస్తున్నారు. అలాగే ఆయనకి ద్వితీయ స్థానంలో శని భగవానుడు ఉండటం చేత ఆయన రెట్రాగేట్ మోషన్లో ఉన్నారు. కావున రెట్రాగేట్ మోషన్లో కాస్త లేట్ ఫలితాలు ఉంటాయి. ఆ లేట్ ఫలితాల వల్లే ఇక్కడ వాక్ శుద్ధి అనేది, వాక్ నిర్ణయం అనేది లేటుగా ఇస్తున్నారు. తర్వాత అష్టమంలో రాహువు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి గమనించినట్లయితే అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఉచ్చస్థితి ఉండి కన్యరాశిలో ఉన్నాడు. అయితే ఉచ్చ స్థితిలో ఉన్నాడు కానీ ఉచ్చ భాగాల్లో మాత్రం లేరు. ఆయన ఉచ్చస్థితిలో ఉన్నారు, స్థితిలో ఉన్నారు కానీ ఉచ్చ స్థానంలో ఉన్నారు కానీ స్వక్షేత్రంలో ఉన్నా కానీ మూలత్రికోణంలో ఉన్నా కూడా ఆయనకు ఉచ్చ భాగాలు మాత్రం ఇందులో వర్తించలేదు. ఈ ఉచ్చ భాగాలు లేకపోయినా ఆ యొక్క స్వక్షేత్ర మూల త్రికోణ బలాలను ఆధారంగా చేసుకొని అష్టమాధిపతి లాభస్థానంలో పడిపోవడం చేత ఆయన పాపి ఈ లగ్నానికి. సహజ శుభులైతే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం అయితే వారు బుధ శుక్రులు కలిసి ఇద్దరు పాపులు లాభస్థానంలో పడ్డారు. అలాగే సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా సప్తమాధిపతి పాపే అవుతారు. ఏ జాతకానికైనా సరే సప్తమాధిపతి పాపి. అయితే ఆ క్షేత్రంలో ఎటువంటి గ్రహాలు ఉన్నాయో వాటి యొక్క పూర్ణత్వ ఫలితాలు కారకత్వాలు కూడా మారుతుంటాయి. వారు లాభస్థానంలో ఉంటే లాభాల్లో శుభగ్రహాలు ఉన్నట్లయితే లాభాలే వర్తిస్తాయి. వారిని వీక్షించే గ్రహాలు కూడా ఆధారంగా చేసుకొని ఫలితాలు ఉంటాయి. కావున ఇక్కడ జాతకరీత్యా చూసినట్లయితే దశమాధిపతి అయినటువంటి రవి, అలాగే లగ్నాధిపతి అయినటువంటి లగ్న షష్ఠాధిపతి అయినటువంటి కుజుడు, వీరిద్దరూ కూడా దశమ స్థానంలో స్థితి పొందారు. కావున వీరు మాట్లాడడానికి, వీరు చర్చించుకోవడానికి అన్ని అవకాశాలు ఉంటాయి. అష్టమంలో రాహు ఉన్నారు కావున అష్టమాధిపతి మిత్రుడయ్యి ఉండడం వల్ల ఆ క్షేత్రంలో ఉండడం చేత కాస్త లేట్ అవుతుంది. 6వ సంవత్సరం నిండిన తర్వాత అలాగలాగా కాస్త జాతకుడు అనుకున్న ఫలితాలను ఇవ్వగలుగుతారు. అంటే దైవ నిర్ణయం అనేది అలా ఉంది. కావున ఈ దైవ నిర్ణయాన్ని మనం కొట్టకుండా చక్కగా పరిహారాలు పాటించుకున్నట్లయితే మీకు తప్పనిసరిగా అనేకమైనటువంటి మంచి చెడ్డలు తెలియజేయబడతాయి. అయితే మీకు యూట్యూబ్ చేయడానికి సమయం మా దగ్గర లేకపోవడం చేత ఈ 10 నిమిషాలు మాత్రమే కేటాయిస్తాం. ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇక ఫైనాన్షియల్ పొజిషన్ ఉన్నాయి. ఇందులో మీరు ఇంపార్టెంట్ అని చెప్పి కొద్దిగా ముందుగా తీసుకొచ్చి చెప్పాను. దీనికి పరిహారం కూడా చెప్తాను. ఆ పరిహారాలు వాట్సాప్ ద్వారా తెలియజేస్తాను. మీరు చక్కగా వాట్సాప్ ద్వారా చేసుకోండి, ఫలితాలు పొందండి. నమస్తే, ధన్యవాదాలు.